నమస్తే ఫ్రెండ్స్, మన వెహికల్ది అంటే బైక్ కానీ, కార్ కానీ, స్కూటీ కానీ ఏ వెహికల్ అయినా సరే దాని ఒక ఆర్సీ అదే సీబుక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నది ఈ రోజు వీడియోలో అయితే చెప్తాను. కాబట్టి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక మ్యాటర్లోకి వస్తే, మన వెహికల్ కొన్న తర్వాత నెంబర్ ప్లేట్స్ అనేవి బిగిస్తారు కదా ఫ్రంట్ బ్యాక్, వాటిని ఫొటోస్ తీసుకుని వాళ్ళు ఆన్లైన్లో అయితే అప్డేట్ చేస్తారు. చేసిన తర్వాత మనకు ఆర్సీ అనేది డౌన్లోడ్ అవుతుంది. కాబట్టి మీరు ఆ ప్రాసెస్ జరిగిందో లేదో ఫస్ట్ చూడండి. ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టు అయితే చెయ్యండి, మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది. ఓకే బాయ్, ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కదా, ఈ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ నుండి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా కింద స్క్రోల్ చేస్తే సిటిజన్ సర్వీసెస్ అని ఉంటుంది. దాన్ని మనం క్లిక్ చేస్తే మీరు వేరే పేజ్లోకి అయితే వస్తారు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇది మొబైల్లో కదా నేను చూపిస్తున్నాను, మీరు ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని చెప్పేసి పెట్టుకున్నారనుకోండి, మనకు కొద్దిగా ఇంటర్ఫేస్ అనేది కంప్యూటర్లో ఉన్నట్టయితే కనిపిస్తుంది అనమాట. అదే ఇక్కడ మనకి మన వెహికల్ నెంబర్ అయితే అడుగుతుంది. ఆ వెహికల్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ప్రొసీడ్ మేము క్లిక్ చేస్తాం అనుకోండి, తర్వాత మళ్ళీ మనకి ప్రొసీడ్ అని చెప్పేసి అడుగుతుంది. దాని మీద కూడా క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ప్రింట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అని ఉంటుంది చూడండి, దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఆల్రెడీ ఇందాక వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది నెంబర్ ప్లేట్ నెంబర్ ఎంటర్ చేశారు కదా, కాబట్టి నెక్స్ట్ మీకు ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే, మీ ఒక ఛార్జెస్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. లాస్ట్ 5 డిజిట్స్. ఈ నెంబర్ మీకు తెలియదు అనుకోండి, మీకు ఒకవేళ నెంబర్ తెలియకపోతే ఇన్సూరెన్స్ పేపర్స్ ఉంటాయి కదా, దాని మీద ఛార్జెస్ నెంబర్ ఉంటుంది, చెక్ చేయండి. మీ దగ్గర అసలు ఇన్సూరెన్స్ పేపర్సే లేవనుకోండి, ఆ పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో ఆల్రెడీ వీడియో చేశాను, చెక్ చేయండి. సరే, ఇక్కడ నేను నెంబర్ ఎంటర్ చేశాను. అండ్ మన బండి కొన్నప్పుడు మొబైల్ నెంబర్ ఇస్తాం కదా, ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. చేసి ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇదిగోండి భయ్య, కార్డ్ అనేది ప్రివ్యూ అయితే చూపిస్తుంది. దీన్ని మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదు మీకు ప్రింట్ కావాలనుకోండి, ఇక్కడ ప్రింట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. దాన్ని మేము క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్రింట్ చేసుకోవడానికి అయితే చూపిస్తుంది అనమాట. ఈ పక్కన 3 డాట్స్ మేము క్లిక్ చేస్తాం అనుకోండి, డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంటుంది. మీరు పీడిఎఫ్ కింద డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ప్రాసెస్ అయితే ఇంత. ఇప్పుడు ఈ విధంగా మనం మన సీబుక్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు, ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఓకే, ఇంకా మీకు వీడియో యూస్ఫుల్ అనిపించిందా? యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్.